తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లనిరదని వేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో హరీష్ రావు సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట దక్కింది. గతంలో తన ఎన్నిక చెల్లనేరదని చక్రధర్ గౌడ్ అని ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు నిలిపివేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ హైకోర్టులో ఈ రోజు హరీష్ రావుకు సంబంధించి ఒక కేసు విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ కూడా ఇటు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఒక పిటిషన్ అయితే 2024లో అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ పిటిషన్ పై విచారణ అయితే కొనసాగింది. తాజాగా ఈ రోజు హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ కూడా ఆ పిటిషన్ దాఖలైన దానికి సంబంధించి హైకోర్టు అయితే కొట్టివేసింది. సిద్దిపేటలోని బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, అలాగే కాంగ్రెస్ తరపున హరికృష్ణ, టీఎస్పీ నుంచి చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. ఈ ఎన్నికలలోని హరీష్ రావుకు 1,05,514 ఓట్లు రాగా హరికృష్ణకు 23,206 ఓట్లు వచ్చినాయి. అలాగే చక్రధర్ కు 16,610 ఓట్లు అయితే వచ్చినాయి. అయితే హరీష్ రావు అఫిడవిట్ లో పూర్తి సమాచారాన్ని వెల్లడించకుండా దాచిపెట్టారని, అలాగే హరీష్ రావు కుమారుడి వివరాలు పేర్కొనలేదంటూ కూడా చక్రధర్ గౌడ్ హైకోర్టు అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2018లో కూడా హరీష్ రావు పై 36 కేసులు ఉండగా 2023లో 3 కేసులే ఉన్నట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు. మిగిలిన కేసుల గురించి ప్రస్తావించలేదంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. హరీష్ రావు ఎన్నిక రద్దు చేయాలంటూ కూడా ఆయన 2024లో హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసు విచారించగా 2024 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హైకోర్టుకు సంబంధించి హరీష్ రావుకు సంబంధించి ఎన్నిక పూర్తిగా విచారించారు. ఆ తర్వాత కౌంటర్లు కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ రోజు హైకోర్టు మరోసారి ఈ కేసును విచారించి ముఖ్యంగా హరీష్ రావు పై వేసిన పిటిషన్ ని తెలదంటూ కూడా ఏదైతే హైకోర్టు కూడా కొట్టివేస్తుందనే చెప్పొచ్చు మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.